ఇందాక మీరు చెప్పారు డైలీ స్కిన్ రొటీన్ చాలా ఇంపార్టెంట్ అని. కాకపోతే ఇప్పుడొచ్చే మార్కెట్‌లో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో నైసినమైడ్ కానీ, లేకపోతే రెటినాల్స్ గానీ, హైడ్రానిక్ లేదంటే హైరానిక్ యాసిడ్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి. సో, నార్మల్ మధ్య తరగతి ఫ్యామిలీస్ ఎవరైతే ఉమెన్ అంత ఎక్స్‌పెన్స్ చేయని వాళ్ళకి సో, ఈ స్కిన్ రొటీన్ చేయడం కష్టమంటారా? లేదు. ఇప్పుడు అందరికి ఒక నార్మల్ ఆలోచన ఏంటంటే, ఓకే ఎక్స్‌పెన్సివ్ ప్రొడక్ట్స్ ఆర్ బెస్ట్. అవే పనిచేస్తాయి. ఈ నార్మల్ ఫార్మసీ ప్రొడక్ట్స్ ఏం పనిచేయవు. లేదంటే దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ రిజల్ట్ అని. యాక్చువల్లీ చెప్పాలంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అండి హియర్. Expensive products, yes, there depends upon the expense, depends upon brand. Yes, one thing we have to see the brand also. But having said that, their formulations, like ఇప్పుడు మనము ఒక ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ తీసుకున్నాం అనుకోండి, there will be different formulations for that, which acts better, which has lesser side effects, which gives better results అనే ఫార్ములేషన్స్ కొన్ని ఉంటాయి. లైక్ lipolyzed type, like few products will have which is simulating to the lipids, మన నార్మల్ ఫ్యాట్స్కి ఫేషియల్ ఫ్యాట్స్ లిపిడ్స్కి దగ్గరలో ఉండే ఫార్ములేషన్స్ కొన్ని ఉంటాయి. ఈజీ అబ్జార్ప్షన్ ఉంటుంది. అప్పుడు రెటినాల్స్లో కూడా మనకి ఎన్క్యాప్సులేటెడ్ ఉంటుంది. సో అది బెటర్ పెనిట్రేషన్ ఉంటుంది, లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మేము చూస్ చేసుకునేటప్పుడు సెన్సిటివ్ స్కిన్కి వాళ్ళకి ఇలాంటి ఫార్ములేషన్స్ అయితే బెటర్ బికాస్ ఆఫ్ లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్ అని, ఫాస్టర్ రిజల్ట్స్ అని అలా చూసి మేము డిపెండింగ్ అపాన్ దోస్ పీపుల్ వీ చూస్ ప్రోడక్ట్స్ ఇన్ బిట్వీన్ ఎక్స్పెన్సివా అదా కాదు, ఇంగ్రీడియంట్స్ లిస్ట్, హౌ ద ఫార్ములేషన్స్ ఆర్, దాన్ని బట్టి వీ చూస్ ప్రోడక్ట్స్ అండి. అండ్ ఇట్స్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ వర్క్ చేస్తాయి, ఫార్మసీ ప్రోడక్ట్స్ వర్క్ చేయవని కాదు. వీ గివ్ బోత్ ద ట్రీట్మెంట్స్ ఫర్ like depending upon the situation. We prescribe all the products depending upon the ingredients, how they work. So it's not that 300 product పని చేయదు, 3000 product పని చేస్తుంది అని అలాగే ఏమీ లేదు.